కారం పెట్టి నోట్లేసుకుంటా కళ్ళలో పోతే ఇట్లా తెలుస్తుంది ఎప్పుడు ఈ ఏడుస్తుంటే నాకు చాలా బాధ ఉందా పప్పు ఉందా దీన్ని ఏడుస్తుంటే నాకు బ్లడీ స్వీట్ కొమ్ముల చిన్నట్టు ఎదురుగా ఎలితే క్లారిటీ నాకు అంటే నీకెందుకు అంత కాలేదు ఎందుకు అంటున్నా నేను ఆమె ఎక్కువ చేసావు ఆమె ఎవరు నువ్వు ఎవరు నాకు అర్థం కాదు నేను ఎవరిని వాడుకోవట్లే నాకు ఇష్టం ఇలా మీద ఉంది కాబట్టి నేను అంత ఇష్టం ఉంటే ఇవన్నీ చెయ్యరు అర్థమైందా నువ్వు ఫస్ట్ ఏడవకు ఇవన్నీ చెయ్యకు నువ్వు అర్థమైందా ఏడు సేమ్ ఏడు అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య సో వెల్కమ్ బ్యాక్ టు మనీది మ్యాక్స్ మీరు వీడియో అయితే చూసారు కదా హర్షద్ ఎంతవరకు కరెక్ట్ చెప్పుంటే ఈ దివ్య ఖుషి అబ్బాబాబా ఒక్కటి చెప్పి ఒకటి అయితే చేస్తారు వీళ్ళు నాకైతే మనీ అయితే ఫోన్ చేసిండు మేము వీడియో చూడంగానే అసలు ఏం చేయాలంటే అర్థమైతలేదు మనీ అయితే ఫోన్ చేసిండు వాళ్ళు రాగానే ఫోన్ చేసి చెప్పాను మనీకి అయితే ఫోన్ చేసి వస్తుండు వీళ్ళు సైకోయిజంకి మేము సైకో ఎట్లుంటుందో మేము సైకో అయితే ఎట్లుంటుందో మేము చూపిస్తాం వీళ్ళకి అది మళ్ళీ ఇంకోటి కూడా చెప్పిండు వేళ్ళు పెట్టని చెప్పిండు వేళ్ళు కూడా పెట్టేసిన నాకు అర్థమైంది సో మేమేందో చూపిస్తా వాళ్ళకి మనీ అయితే రాని ఆడుకుంటారా కళ్ళ కారం కొడతారా మేము ఎట్లుంటాం మేము చేసి ఎట్లుంటావు చూడు చల్ రైట్ మనీ రాని వచ్చిరు అరే ఇగో ఇక్కడ ఇను చెప్పురా భయ్ నువ్వు పెట్టమనో పెట్టినా ఏంది వాటర్ హీట్ వాటర్ పెట్టినా ఉన్నారు లోపట్టుర్రు అరే ఇక్కడ రాకి ఈ వీడియోది కరెక్ట్ ఫోన్ పట్టుకో ఫోన్ నీకు ఏం చెప్తున్నా ఎవరది చేసింది ఇక్కడ పెట్టు ఒకసారి ఇక్కడ పెట్టు ఒకసారి అట్లా ఫస్ట్ నేను పక్క నుండి కూడా ఏం చేయకుండా బాగా వస్తుంది మీకు అసలు ఆమె చేసినప్పుడు ఆపాలి కదా ఆమె కొంటుంది ఇప్పుడు ఆగు ఆమె చేసినప్పుడు సైలెంట్ గా ఉంది ఏమన్నావా సరే సైడ్ చెప్తా నీకేం చెప్పినా నువ్వేమన్నావు ఇచ్చేస్తా అన్నప్పుడు ఏమన్నా నాతోటి జస్ట్ నేను ఓలీ అన్నట్టు అర్థం అని చెప్పి ఏం చేసావు అరే నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు మా నాన్న నాకు అర్థం కాదు ఏం చేస్తావు కంట్లో కారం కొడతావా మీరు కొట్టినప్పుడు లేదా నేను కంట్లో కారం కొట్టగానే వచ్చిందా మంచి ఎవరికిస్తావు కంట్లో కొడతావా అరే నీకు పెట్టిన వాటర్ తీసుకురా నీకు ఉంటుంది ఇప్పుడు చూడు అది చూపి పో పెట్టు తీసుకురా ఏ అమ్మ కొట్టు పెట్టు అంటే కొడుతుంది ఇక్కడ తీసుకురా కాలుతుందా మా జీవితం అయిపోయింది ఏదైనా గుట్ట తీసుకురావాల్సింది కదా మరి ఇంత ఇచ్చేస్తారా నేను ఏమని అన్నానా మిమ్మల్ని అయితే నేను ఏడ్చుడు పక్కకెట్టు అయినా కానీ నీకు ఎంత మంచిగా చెప్పారు ఏడ్చుడు కాదు అన్న ఏం చెప్పి కారం కొట్టవచ్చా కళ్ళల్లో కారం పెట్టినప్పుడు చేసినప్పుడు లేదా నువ్వు
చేస్తా? అరే నాకు మళ్ళా చెప్తా. అరే ఫోన్ రాబాయ్ చెప్తాగు ఏం చాలా చేస్తా చూడు నువ్వు మండుతుంది అంతా ఎట్లా పడితే అట్లా పోసావా వెండిలు అనుకున్నావు ఏం నీళ్ళు అనుకున్నావు నీకు పోయా నా వెండిలు ఇయ్యే నీకు ఇయ్యే నువ్వు ఇయ్యే ఎంత మండుతుంది ఒకసారి చూడు ఎట్లా రాలుతుంది ఏంటి ఎందుకు కొడుతున్నావా నన్ను ఊకే నువ్వు నీకు ఒకసారి సరే నీకు నాకు ఏం చెప్పు నువ్వు ఏం చెప్పినా కప్పు ఇచ్చినప్పుడు జస్ట్ ఓలీ ఆడతా అని చెప్పి ఏం చేస్తావు నువ్వు నేను పోయినాక ఏం చేస్తావు మళ్ళీ వేసిందేదా అంతా అయిపోయింది నీకు చెప్పినా కదా మళ్ళీ ఎందుకు అట్లా చేస్తావు అంత మండుతుంది మన మరి ఇంత టార్చర్ వేయొద్దు చేయాలి కానీ ఒక రేంజ్ ఉంటది మరి ఇంత ఇక్కడ దగ్గర నేను కాబట్టి ఇట్లా అన్ని చేస్తున్నా అదే నువ్వు వాళ్ళ దొరికో ఇంకో అదే వాళ్ళకి ఏం అర్థం కాదు నీకు అర్థమవుతుంది వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది ఏం చేస్తావు ఎందుకు చేస్తావు అట్లా కారం ఎందుకు కొట్టు దానికి ఇంకా లేదు కారం కొడుతుంటే ముందే యాక్టింగ్ చేసుకుంటూ ఉంటుంది చెప్పాలని తెలియదా ఇప్పుడు నేను నేను ఆమె ఏం చెప్తే ఆ రోజు ఆ ఫోటో చూసి అరే నువ్వు ఆమె కొట్ట కాదు ఈమె ముట్ట కొట్టాలి ఒక్కరిని కొట్టేసి కాదు కాదన్నా ఆ రోజు అసలు అది ఏమంటారు ఆ ఫోటో చూపిస్తే ఎట్లా లిండా అని చెప్పి అందుకే ఫోటో చూపించింది ఆమె కండిషన్ పెట్టి ఫోటో కూడా వీడియో చూసినా పిచ్చింది ఉండాలి కొంచెమైనా మీకు కూడా ఉండాలి లిమిట్ లేదు నీకు అసలు నీకు కూడా లేదు లిమిట్ లిమిట్ లేకుండా నేను లిమిట్ మీద హోల్స్ ఎట్లుంటది నువ్వేమనుకుంటున్నావు మాట్లాడేమన్నా ఉంటే కొట్టకి ఇక్కడి పోనీ అమ్మ ఎవరు పాపం వాళ్ళు ఎంబడి పట్టద్దు సరే నేను చెప్పింది చేస్తావా పట్టలేపు ఏం చేస్తావా కొట్టలా నువ్వు ఎట్లా అయితే ఇప్పుడు వాడికి ఏంటది కారం గొంట్లో కొట్టావా అట్లా ఇప్పుడు వాటర్ లో కారం కలిపేసి తీసుకురా తాగలుకున్నావు ఇట్లా కాదు కొట్ట కాల గుట్ట నొప్పి తెలవాలి ఇప్పుడు ఎట్లయితే కారం కొట్టిందో మిరపకాయ తినిపి కొట్ట నువ్వు కర్రా ఏం చేయాలి కూర్చో చెప్తారు కూర్చో చూస్తే బయట మీకు చంపేస్తారు మీకు అర్థమవుతుంది మాట్లాడతాను ఈరోజు దీనికి సినిమా చూపించాలి ఇప్పుడు అవును నీకు కూడా అన్న నేను చేద్దామన్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను చేసి అంటున్నా కదా అరే వాళ్ళు ఎందుకు కొడుతున్నావు నువ్వు మంచిది నోటు మొత్తం ఒకేసారి ఎట్లా పెట్టినావు నువ్వు కారం ఎట్లా కొట్టినావు తిను తిను చేసినప్పుడు తెలివా నీకో లెక్క వాళ్ళకో లెక్కనా తింటదాగు తిను ఇక్కడ మంచిగా రా మంచి చూపించాలి వాళ్ళకి ఎందుకంటే దానికి చూపించాలి చేసింది ఏడ్చింది వాళ్ళకి కావాలంట నువ్వెందుకు అట్లా చూస్తున్నావు ఎందుకు అట్లా చూస్తున్నావు పిచ్చి దానిలో చూస్తున్నావు ఎందుకు పెట్టు నోట్లు పెట్టు నోట్లో లొల్లి పడడం వేరు కారం కొట్టడం వేరు అప్పుడు అర్థమవుతుంది ఎవరికి నేను నాశనం అయితే అందరూ హ్యాపీగా ఉంటారు పక్కన మంచిగా ఉండి అందరూ హ్యాపీగా ఉంటారు నువ్వు నాశనం అయితే నేను మొత్తం టీం లో తీసి ఇది చేసే నీకు నెక్స్ట్ పని అదే నెక్స్ట్ టీం లో తీసేయడమే దీని పని నువ్వు తిను ముందు తింటావు పట్ల తిను జల్దీ తింటా నేను నీళ్ళొద్దు నీటిలో ఉప్పు కలుపు అరే ఉప్పు కలిపింది తాగుతుంది తింటూ ఉండాలి నీ టార్చర్ ఇదే ఉంటుంది ఈరోజు ఉప్పు కలుపురా అంటే ఉప్పు మొత్తం నాశనం చల్లిపోయింది నేను ఏం చేస్తాను పోయింది అంటాడు ఈరోజు నేను కాంచనమాట అబ్బా ఉప్పు పట్టుకో తాగు అది తాగుతూ తిను ఇది ఎంత అది ఉంది మా నాన్న ఒక మాట ఎప్పుడు ఎంత ఉంది మన ఒక మాట చెప్పంటే కారం కొట్టినప్పుడు నువ్వు తిను మళ్ళీ తెలియదు నన్ను చేసిన అన్న కూడా చెప్పిండు అంత పెద్ద మంచి చెప్పినాక ఒకటి యాక్టింగ్ చేస్తున్నారు మళ్ళా దానికి సపోర్ట్ ఇది ఒకటి దొంగలే ఉన్నారు ఇక్కడ దగ్గర నువ్వు దగ్గర తిను ఇక్కడ తిను 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 ఇక్కడ దగ్గర చూపించాలి చూడాలి చూపడు తిను రోడ్లు పెట్టి చెప్పినా కూడా అప్పుడే కారం వద్దని నోట్లేసుకుంటున్నా కళ్ళలో పోతే ఇట్లే తెలుస్తుంది ఎప్పుడు
నువ్వు కొట్టకు ఆడవాళ్ళని కొట్టకూడదు. నువ్వు కొట్టొచ్చు. నేను మగోడిని కాదు కాబట్టి నువ్వు మగోళ్ళు ఆడవాళ్ళని కొట్టచ్చు. నేను మధ్యలో నేను మరి యాక్టింగ్ చేయకు. నువ్వు కూడా తింటావు అట్లా చూస్తున్నావు. అది తినిపిరా బాయ్. ఈమె కూడా లేదా దగ్గర రా, నోట్లు పెట్టు, తిను మొత్తం తిను. రియల్గా ఉండాలి, నాకు తిన్నట్టు కనిపించాలి. లేకపోతే నేను ఏం చేస్తాను అంటే తిను. ఇప్పుడు తెలుస్తుందా మంట? ఇప్పుడు తెలుస్తుందిగా. ఇదే మంట రావాలి తెలియాలని చెప్పేసి నీకు తినిపించేది అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు తినకపోతే దెబ్బేస్తున్నావు. ఇప్పుడు తిను దివ్య అర్థమవుతుందా? అలా కళలు ఎందుకు వేసినావు? వాళ్ళు ఎంత అడుగురు పాపం, ఇద్దరికి వేసినావు. అది కూడా నీకు వేసేది ఉండే, అందుకే నీకు నీకు తింటా తెలుస్తుంది. పెద్ద అది నేను పెద్ద వేసాను, నీకే సపోర్ట్ ఇచ్చిన కదా, పెద్ద పిచ్చిదాన్ని నేను. అందుకే టార్చర్ చేస్తుర్రు. చేస్తారు మళ్ళీ చేస్తుంటే ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? నువ్వేం చేయలే, నన్ను వీడియోలలో ఏ టార్చర్ చేయలే. అరే ఫ్రెండ్ అని చేసినందుకు, నీకు సపోర్ట్ ఇచ్చినందుకు నేను అనుభవిస్తున్నా. నేను అడుక్కున్నా కూడా అరే నీకు సపోర్ట్ చేసినందుకు నేను అనుభవిస్తున్నా. కారం ఏమని చెప్పినా? ఈమెకి సపోర్ట్ ఇచ్చినందుకే నేను ఎట్లయినా ఆయన తెచ్చుకొని నన్ను ఇంత చేసిండు. ఏం అడుక్కుని నా దగ్గరికి రమ్మని అదే వచ్చింది. అదే తెలుస్తుంది, అందుకని తినడం వల్ల ఎందుకు వచ్చినావు మళ్ళా? నిన్న ఎవడరమ్మన్నా మరి ఎవడగమన్నా అప్పటికే చెప్పినావు అన్న వద్దా నా వినిపించుకోవాలని ఏం చేయమంటావు అన్న? తిను ప్లీజ్ మన నిజంగా ఇప్పుడు తెలుస్తుందా మండుతుందని? మరి అప్పుడు అలా కొంటున్నప్పుడు తెలియదా? దగ్గర ఈ ఏడుపు సీన్ అనేది మంచి కనిపించాలి. పెట్టు మంచి పెట్టు, ఏడుపు బాగా కనిపించాలి. నీకు కావాల్సిందే, నాకు కూడా కావాల్సిందే. ఏడుస్తూనే ఉన్నా, నువ్వు పెడుతూనే ఉన్నా. గంట సేపు పెట్టి గంట సేపు పెడతా. నోరు మండుతుంది ఇంకా మండుతుంది. ప్లీజ్ మనన్న, అసలు ఈమె చేసా నేను అంత ఇట్లా అయినా. నేను చెప్పినా అప్పటికి చెప్తా ఉన్నా మండుతుందని చెప్పి వినిపించుకోలే. నీకు మండుతలే కదా, నువ్వు మూసుకొని ఉంటే ఇంత మాట్లాడుతా. నా గురించి ఎందుకు మాట్లాడుతుంది? నీ గురించే కదా వచ్చింది. నేను అడిగినా ఒక్కరికి టార్చర్ పెట్టు కదా. ఆమె ఏం చేయలేదు, ఆమె చేంజ్ నిజంగా చేంజ్ అయింది. నీకు అర్థమైతలేదు, ఎవరేం చేంజ్ అయ్యారు. ముందు ఏం చేయలే, ఆమె కోసం ఆమె కోసం కప్పుని వచ్చేసిన, నీకోసం చేస్తున్నా. చెప్పలేను కప్పు ఫస్ట్ పార్ట్ తీసుకున్నా, సెకండ్ పార్ట్ ఇచ్చామన్నప్పుడు నా కోసం చేసినప్పుడు నేను ఇయ్యమంటే ఇచ్చాను కదా, ఎందుకు ఇయ్యలేదు అంటే అడుగు. అది ఇంట్లో పెట్టుకుని ఇయ్యకుండా ఇచ్చామని చెప్తే ఇచ్చేస్తా అని చెప్పి మన కారంతో ఆటలు ఆడుకుంది. వద్దు వద్దు నేను టార్చర్ చేస్తాను, నేను ఆడుకుంటాను చెప్పినా కూడా అలా వద్దు వద్దు. నిజంగా కారం అయితే అవన్నీ వద్దురా భయ్. కళ్ళలో కారం పుట్టింది కదా, కారం వద్దు కట్టవు. నేను వేసిన కారం, నేను వేసిన వద్దు కట్టప్పా. ఆయన లేకుండా ఎందుకు మాట్లాడుతుడు? నీకేం తెలియదు, ఏమేమై లేవు. ఇట్లా ఎవరికి సపోర్ట్ ఈ ఏడుస్తుంటే నాకు చాలా బాధ ఉందా? పప్పు ఉందా దీన్ని ఏడుస్తుంటే నాకు bloody sweet. కారం కూడా బుప్పి కారం తప్పలేదు చెప్తాను కానీ కారం ఇంత వీడియోలో చేయలే కదా కట్టప్ప, ఇప్పుడే చేసింది. ఆయన ఎంత చేసింది? నువ్వెవరమ్మా చెప్పని
ఘాట్ ఎవరికి వస్తుంది చచ్చిపోయాక ఎడుతున్నాను ఎందుకు కాదు మంచిగా కారం కొట్టకంటే కొట్టి ఏం చేయలేదు. ఇగో పాపం బాధపడుతురు, వేరే వాళ్ళని తెచ్చుకుంటుర్రు. ఎందుకు పాపం సపోర్ట్ చేద్దామని పోతే నాకే వచ్చింది. ఇగో నేను ఏందో మీకు తెలియదు. మాట్లాడాక నువ్వు మాట్లాడు కదా కాదా నాన్న ఒక్కడే ఆగు, నువ్వు మాట్లాడక ఆగు ఒక నిమిషం. ఇగో నేను చెప్తున్నా, చెప్పినా నేను ముందే చెప్పినా ఏమని. ఇగో నేను ఆయనకే వచ్చినా, నేను ఆయనకి సపోర్ట్ చేయడానికే వచ్చిన. కానీ ఇక్కడ బాధలా నేను వేరే వాళ్ళ దగ్గర పోతురు తిరుగుతున్నా అంట. నేను సపోర్ట్ చేసిన, నేను చేసి అది చేసిన, నేను అది చేసిన. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు మంచోళ్ళు అయ్యారు, వాళ్ళు ఒకటి అయ్యారు, నేను పిచ్చినాను. అరే నువ్వు ఊకే కొట్టకపోయినా నేను మాట్లాడుతున్నా కదా, నాది కూడా నేను మాట్లాడుతున్నా కదా. ఇంత దూరం ఉండే ఇంకా దూరం ఎందుకు వచ్చిన ఆయన తీసుకొచ్చిండు. కరెక్టే తీసుకొచ్చి అవును చెప్పి ఏదంటున్నా మేము ఇంత దూరం ఉండే అన్న చేసింది ఎవరు చేసుకున్నారు నువ్వు నమ్మి చేసుకోలేదు. నేను మాట్లాడుతున్నా నెత్తి మీద ఎంత కొడుతున్నా నువ్వు నెత్తి మీద కొట్టకపోనన్నా. అరే నేను మాట్లాడుతున్నా కదా ఒక దిక్కు పిచ్చిదానా. ఇప్పుడు నేనే పెద్దదానైనా, ఇప్పుడు నేనే అదైనా పెద్ద మీరు అన్నట్టు నేను పిచ్చిదానైనా. అదే అందుకే కావాలి కదా మీకు అందరికి ఇదే కావాలి. కానీ మీకు తెలియదు నేనేందో ఆమె ఏందో వేరే వాళ్ళు ఏందో మీకు అర్థం కాదు. మీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎట్లాంటిదానో ఏందో. ఇప్పుడేం అర్థం కాదు మీకు. ఒక రోజు వస్తారు కదా ఆ రోజు అర్థమవుతుంది మీకు. ఈ రోజు ఏం అర్థం కాదు చూసుకున్నా. ఆ రోజు అంటారు కదా ఎవరెవరు ఇప్పుడు మాట్లాడుతారు కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వేసిరు వాళ్ళు. వాళ్ళు చేసినప్పుడు ఏం లేదు, నేను చేసినప్పుడు చేసినప్పుడు ఏం లేదు. మాది మేము చెప్తుంది మేమే చెప్పుకున్నాం. 100 రూపీస్ అడిగితే అన్ని ఒప్పుకున్నాం. మాది మేము ఒప్పుకున్నాం. మేము దగ్గర మధ్యలో ఎందుకు వస్తుంది? నేను మాట్లాడుతున్నా చెప్పకండి మధ్యలో ఎందుకు వస్తుంది? మాట్లాడినా నేను మాట్లాడలేదు కదా. వాళ్ళ కోసం నేను అర్థమైనా నేను పిచ్చిదానైనా ఒకరి కోసం సపోర్ట్ చేసి పెద్దదానైనా. అవును ఏగో ఎందుకు చేసిన అంటే కట్టప్ప ఒక ఆడపిల్లని తెచ్చుకొని నన్ను ఇట్లా దూరం చేసిండు. అడిగింది చెప్పు ఒక ఆడపిల్లని ఏ ఆడపిల్లని దూరం పెట్టండి. ఈవెన్ దూరం పెట్టలే ఆమె ఏమైంది చెప్పు నీకేమైంది. కొట్టడానికే అవసరం తప్ప వేరే రాట్లే. అడిగిన దానికి ఆమెకి పెడితే నీకేమైంది? అవునా నాకేం కాలేదు. ఆమెకి సపోర్ట్ ఇచ్చినందుకు నేను పెద్ద పిచ్చిదానైనా. అమ్మా నువ్వు అడగలే తల్లి, నువ్వు సపోర్ట్ చేయలేను. మళ్ళీ నువ్వు నాతో ఎందుకు తిరగలేకుండా ఎందుకు తిరిగిను ఎవరు రాలే. నేను అస్సలకే రాలే చూడు రావాలి కదా. ఇంతసేపు ఆమె గట్టి గట్టిగా మాట్లాడింది కదా. నాకు అట్లా మాట్లాడటం రాదు. మెల్లనే ఏంటి ఒకటే నేను ఇగో ఒక్కటే చెప్తాను మీకు. ఒక రోజు వస్తుంది ఆ రోజు అనేది మీకు అర్థమవుతుంది. ఎవరు ఎట్లాంటోలో ఎవరు పెద్ద పిచ్చోలో ఎవరు ఎట్లాంటోలో మీకు ఆ రోజు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్పా పడతా ఎంత డాట్ చేసినా పడతా మనీడి హర్ష ఇంట్లోనే పోయి చూసుకోండి ఎవరు హర్షతో కొట్లాడుతున్నారో ఎవరు నేనే పోయినా నేనే సపోర్ట్ చేసిన. ఇప్పుడు నేను సపోర్ట్ చేసినా నేను పోయినా అంటే నేను అడుక్కున్నానా? నాకేం అవసరం? నేనే సపోర్ట్ చేసిన నేనే అనుభవిస్తున్నా. నువ్వు పెద్ద మంచిదా
మాట్లాడి అవును అయ్యో ఇది ఈ టార్చర్ కే ఈ టార్చర్ 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 అనవసరంగా నేను పిచ్చిలా ఆ రోజు అందరితో కూర్చొని మాట్లాడతా అందరితో సబ్స్క్రైబర్ తో కూర్చొని మాట్లాడతా ఏమైతే చూడు ఎవరైతే ఆ రోజు తెలుస్తుంది దగ్గర ఏమంటుంది సబ్స్క్రైబర్స్ తో మాట్లాడతాను. అవును నువ్వు ఎప్పుడు కనిపిస్తే కొట్టేసి అనూరి ఇగో మీరు ఎంత నన్ను అనూరి ఒకటే చెప్పిన మళ్ళీ చెప్ప మీకు తెలిసే రోజు వస్తుంది అప్పుడు మీరే మాట్లాడు ఎవరితో ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం కాదు. ఇంత టార్చర్ చేయొద్దు మనుషులని, ఇంత అడ్జస్ట్ కూడా ఇంత సపోర్ట్ ఇది నేను చేయమన్నట్టు అంటున్నాను. నేను కాలం కొట్టకని చెప్పిన నేను ఆగు నేనే ఏం చేయమని సరే నేనే టార్చర్ చేసిన నేనే అన్ని చేసిన నా పక్కన ఎందుకుంది. అవును మొన్న వీడియోలు అంటే నేనే ఉంటున్నా అన్ని వీడియోస్ లో ఎందుకుంది అన్ని వీడియోస్ లో ఎందుకుంది దానికి మనోరి అడుగుతుంది చెప్పు కొంచెం చెప్పు. హర్ష ఎవరోడు హర్ష గురించి హర్షకి ఎవరికి సంబంధం ఉంది? ఈమె ఎప్పుడు వెళ్ళిపోమను నువ్వు ఎవరు వచ్చారు రావద్దని చెప్పినావు హర్ష తీసుకొచ్చింది నన్ను తీసుకొచ్చినప్పుడు మాట్లాడాలి కదా. హర్ష అంటే పిచ్చోళ్ళం మేము ఎవరు అంటారు కదా నీకు లవర్ అయినప్పుడు నా ఫ్రెండ్ అవుతాడు అర్థమైంది. తప్పుంది ఎందుకు కొట్టాలా ఇప్పటికి ఒప్పుకుంటున్నా నేను నమ్మి చేతులు నేను కూడా ఒప్పుకుంటున్నా. నీ అమ్మో వీళ్ళు ఇప్పుడు అదేమో నేను ఎన్ని రోజుల నుంచో దెబ్బలు పడుతున్నా ఎన్ని రోజుల నుంచి నేను అనుభవిస్తున్నా నేను టార్చర్. అవును ఎందుకు వచ్చిందో ఎందుకు ఏమైందో తెలుస్తుంది ఒక రోజు వస్తుందా ఆ రోజు మీకు ఎన్నిసార్లు నేను చెప్పా తెలుస్తుంది పక్కా తెలుసా మీకు ఏ రోజు నువ్వేం పిక్తో నేను కూడా చూస్తా సన్నా వాళ్ళందరూ ఒకటే నేను పిచ్చిదానైనా నేను మధ్యలో నేను మునిగి నేను నాశనం అయినా నేను పిచ్చిదానైనా అదే మాట్లాడేసరికి కాదంటో నేను మాట్లాడేసరికి కావద్దంటో వేరేప్పటి నుంచి మా ఖాళీ కొట్టట్లయితే అనలేదు నేను అంటే చెప్పేసి అన్ని మీరే అనుకుంటే మంచిగా ఒకట లాస్ట్ కి పిచ్చి నేనే నాకు అర్థమైంది. ఈ రోజు ఇంకా మంచిగా అర్థమైంది. అనవసరంగా నేను చేసిన నేను పిచ్చద్దా అని నేను నా చెప్పేసుకో నీరే కొట్టుకోవాలి. నువ్వు ఇది పిచ్చిదాన్ని కాదు ఎవరు పిచ్చిదా మంచిగా నుంచో నువ్వు పిచ్చిదాన్ని దాని మాటలు నమ్మి ఇప్పుడు దాకా అక్కడ చేసి ఇది చేసి ఎవరి పిచ్చోళ్ళు ఎవరి ఇంటో తెలుసు. ఆమె కాదు మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసిర్రు. మేము మంచిగా ఉండేవాళ్ళం. ఎప్పుడు 100 రూపాయలు ఆర్టిస్ట్ వచ్చినప్పుడు కూడా పర్లేదు కొంచెం. నువ్వు వచ్చిన తర్వాత దరిద్రం ఎంత వచ్చిందో ఎవరు వచ్చిన తర్వాత దరిద్రం వచ్చిందో దరిద్రం వచ్చిన తర్వాతనే ఎవరు ఏదైరో కూడా అర్థమవుతుంది. తెలుసు వీళ్ళకి తెలుసు అని చెప్పేసి చక్కగా మాట్లాడమన్నా అర్థమవుతుంది. ఎంత టార్చర్ చేసినా పడతా ఎందుకంటే నేను చేస్తాను ఎందుకంటే ఒకరి కోసం చేసిన కదా నాకే వాడిని అందుకంటే ఇతరులు బయట ఆడరు నేనే బయట పాయింట్ చాలా తక్కువ చెప్పలే కప్పు వీడియోలో పైకి నిజంగా కట్టప్ప ఎవరిని ఏమంటలేరు నన్నే ఒకరికి సపోర్ట్ ఇచ్చి నేను వేస్తానైనా నాకే టార్చర్ అవుతుంది నాకే అన్న అవుతుంది. ఇగో ఎవరేం తిడుతురో ఎవరేం చేస్తురో పర్సనల్ గా మెసేజ్ చేసి కూడా తిడుతున్నారు నన్ను అంటలేడు. నువ్వు ఆయన హగ్గించుకుంటే అయిపోతుంది అర్థమవుతుంది అన్నది అట్లా కాదు. నన్ను నీకు సపోర్ట్ ఇచ్చి నేను పిచ్చిదానైనా ఇలాంటి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఓడి తీసుకొచ్చిండు అంట
దండం పెడతాను అమ్మ అప్పటి నుంచి కోరుకుంటాను. అరే నన్ను ఎంత ఘోరంగా తిడుతుంది తెలుసా? బయట కనబడితే నా పరిస్థితి ఏంటి? నువ్వు ఇస్తావా? మీ వాడు ఇస్తాడా? ఈయన తెచ్చిస్తాడా? ఏంది ఓకే కొట్టుడా? నేర్చుకో. అది అమ్మా ఎవరేదో మంచిగా వచ్చి మాట్లాడుతున్నావు కదా అక్క, నీకేం కాదు, నాకైతే రాడా, మీ ఓన్కి కూడా ఏం కాదు, మీ ఓడికి అయితే ఇగో నీ గుండెలేదో ఇగో ఒకటి అంటుంది కదా ఏంది నిన్నెవడు తీసుకొచ్చి నిన్నెవడు ఆయన వాళ్ళ మీ ఓని పిలిచి అడుగు ఎవడు తీసుకొచ్చిండు ఎవడైతే తెచ్చిండో ఆయన ఎవరు తెచ్చిండు వెళ్ళిపోయినప్పుడు రాలేదు అర్థమవుతుందా? ఎవరు ఎంత కట్ అయినా కూడా మేము అలా మాట్లాడతాం కదా. ఫ్రెండ్స్ అన్నప్పుడు అట్లుంటే నాకు ఎట్లుండాలా? వాళ్ళు ఏం విడిపోరంట అంటే ఇప్పుడు మనం ఏం వేరే వేరేనా? మాకెట్లుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మనం అన్నప్పుడు కాదు, మమ్మల్ని విడదీసినప్పుడు తెలియదు కదా. నేను ఏం చేయబడి అని చెప్పి చేసినప్పుడు తెలియదు కదా. అరే ఏడు మాట్లాడకంటే ఇగోమన్నా ఒకటి ఏంది నేను చెప్తాను బాధ మంచి లేకపోతే మంచి చెప్తాను. బాధ ఏం తెలుసా? అందరం కలిసి చేసినాం కదా, అందరం కలిసి చేసినాం. నేను అందరం కలిసి చేసినాం. అందరం కలిసి చేసినప్పుడు అందరం ఎండి కాలే కదా. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ నువ్వు కరెక్ట్ చెప్పలేదు. నీకు ఏ ఆన్సర్ కరెక్ట్ రాదు. ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు? కప్పు వేరే అమ్మాయికి ఇచ్చినందుకు ఒకరు బాధపడ్డారు. ఒకసారి 1 మినిట్ అక్కడ పెట్టి నువ్వు బాధపడ్డావు. నీకు చెప్పినావా నేను బాధపడతాను? నేను చెప్పడేనా చేయలేదు. ఆమెని కొట్టాలి, ఆయన కూడా కొట్టాలి. వాళ్ళని కొట్టుకోలే, వాళ్ళని తిట్టుకోలే. అందుకే చెప్పింది కదా, అందుకే నేను ఆమెకి హెల్ప్ చేద్దామని చేసిన. అందరం చేసినప్పుడు అందరికి పడాలి కదా. అరే ఈమె బాధ ఏంటంటే నా ఫ్రెండ్ కోసం నేను చేసిన అంటుంది. ఇది ఎప్పుడు ఫ్రెండ్ అయింది నీకు? ఎవరి ఫ్రెండ్ నువ్వు అసలు? హర్ష ఫ్రెండ్. అందుకే కదా ఒకరికి నమ్ముకొని ఒకరికి అదే అయ్యి నీకు పిచ్చిదాన అదే నువ్వు ఏంటి కాదు. అవును అక్కడైతే ఇక్కడైతే అది ఎవరో గంట సేపటి నుంచి లొల్లి నడుస్తుంది, పంచాయతీ అంతం లేదు. ఈమెనే ఆమె మీద వేస్తుంది, ఆమెనే ఈమె మీద వేస్తుంది. నీ కళ్ళ చాలా అయిపోయినా వద్దు నాకు ఇంకా నేను ఎవ్వరికి చూడు అంత చేసిన సరే ఇప్పుడు వచ్చి నేను ఏమన్నా అన్నాడా? నువ్వు చేసింది చాలా, నువ్వు ఇచ్చిన చాలా. ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? ఎవరిని ఏమనకుండా నేను ఒక్కదానే చేసిన. నోట్ల పచ్చిమిరకాయ వేసి ఉప్పు నీళ్ళు వేసి అడ్జస్ట్ కొట్టిరు. ఇప్పుడు ఇప్పుడు ఆ బాధ ఎందుకంటే ఆయనకు తల్లినప్పుడు వచ్చింది ఆ బాధ నీకు తెలియాలని చేసిండు. అంతే అర్థమైందా? క్వశ్చన్ అడుగు. ఎవరి ఫ్రెండ్? నా ఫ్రెండ్. ఎవరికి సపోర్ట్ చేయాలి? నేను అదే కదా ప్రతిసారి ఆన్సర్ అది చెప్పకుండా సరే నువ్వు చేసినావు అంతే చేసినావు ఒప్పుకుంటా, చేసినావు ఇంకో మేము కూడా చేసినప్పుడు నువ్వు గమ్మనున్నావు అన్ని ఒప్పుకుంటా. నువ్వు ఎవరి ఫ్రెండ్? నువ్వు నాకు ఎక్కువ దాంట్లో ఒక 10 వీడియోలు ఓపెన్ చేసాం, ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేసినావు చెప్పు. నేను ప్రతి దాంట్లో అడుగుతున్నా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నా. దగ్గర నీకెందుకు గాలింది? నేను ఆమె గాల్పిస్తా, ఏమైనా చేస్తా. అది ఒక్క నిమిషం, నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఈమె గాల్పిస్తామనే నిన్ను తీసుకొచ్చినా నేను. నువ్వు ఆమెతో చేయలేస్తే మరి నాకెంత బాధ ఉన్నదా? ఇక్కడ ఒక్కళ్ళకి బాధ పెడదామని వస్తే నువ్వు వాళ్ళతో కలిసిపోయి నన్ను బాధ పెట్టినావు. ఇది కరెక్టా? దేంట్లోనైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు. చెప్పు, ఒక్కటైనా ఆన్సర్ చెప్పు. ఇప్పుడు దాకా మంచిది నువ్వు ఇంకొక నిమిషం నమ్మినవు, ఫ్రెండ్ అన్నావు, ఆడోళ్ళు లంచిపోయారు, ఏదో చేసామన్నారు, అయిందా? లాస్ట్ స్కోర్ ఖరాబ్ అయ్యారు. ఒకళ్ళని ఖరాబ్ చేసాం అనుకోని నేను ఒప్పుకోను అని అంటే ఒప్పుకుంటున్నా. మరి నేను ఒక్కదానే చేయలే కదా. నేనేమంటా తెలుసా? నువ్వు నా సైడ్ ఉంటుంటేలే ఇది దాకా రానియకపోతున్నా. నేను దాకా రానియకపోతున్నా అంటున్నా. తప్పే ఇది.
ఎలాంటి మళ్ళీ నీ సైడ్ అంటే పెట్టుకోకు తెలుసు కదా అంటున్నా ఇప్పుడు నువ్వు నా సైడ్ ఎన్ని దాంట్లో అన్నా నేను నువ్వు నా దోస్తు నా సైడ్ నుంచో అంటే ఏమన్నావు? అదే ఒకరిని నమ్మి నేనే తప్పు చేసిన, నేనే అదైనా. ఇప్పుడు అందరు చేసింది ఏం లేదు, నేను ఆమె కూడా ఆపమని చెప్తే ఆపలేను. అదే నువ్వు అంత పర్సనల్ గా తీసుకున్నావు, మరి ఏముంది నీతో? నాకు పర్సనల్ గా అంత తెలియదు నాకు. క్వశ్చన్ అడిగి వేస్ట్ అది, ఆన్సర్ చెప్పలేదు ఏం చెప్పదు. ఆమె ఆపు అని చెప్పినా కానీ కూడా ఒక సందర్భంలో ఆమె చెప్తుంటే కూడా నువ్వు వింటలేవు, అంత పర్సనల్ తీసుకున్నావు. నీతో నిజంగా నాతో ఏం ప్రాబ్లం ఉండే నీకు? అంత టార్చర్ ఎందుకు? చెప్పలేనా? ఆన్సర్ చెప్పు మరి, నాకు ఆన్సర్ కాకపోతే నాకు పిచ్చిది. ఇగో నేను ఇదే అవుతున్నా తెలుసా, నేను నీకు టార్చర్ చేసిన ఎందుకు, నేను నీకు సారీ చెప్తున్నా. సారీ చెప్పు, నాకు సారీ వద్దు. క్లారిటీగా ఉండు. ఇద్దరు టార్చర్ ఎక్కువ ఎవరు చేసి నేను చెప్తున్నా కదా క్లారిటీ నాకు ఎందుకు అంటే నీకెందుకు అంత కాలింది ఎందుకు అంటున్నా నేను. ఆమె ఎక్కువ చేసావు, ఆమె ఎవరు నువ్వు ఎవరు నాకు అర్థం కాదు. ఎందుకు ఇది అంతా మరి క్లారిటీగా నువ్వు ఉండాలి. ఏమే మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకో, నువ్వేదో పెట్టుకొని నువ్వు నన్ను టార్చర్ చేస్తుంటే నేను ఏం చేస్తాను? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా గమ్మునుండు, నువ్వు అమ్మ తల్లి నువ్వు ఎంత ఇప్పుడు ఈమె ఫ్రెండ్ కాదు, లవ్ చేసింది కాబట్టి ఆమె ఎంత కోపం వచ్చిందంట. మజాక్ ఆడుతుంది ఆమె లవ్ కి. నువ్వేమన్నా అన్న మాటలు చూసుకొని మళ్ళా నువ్వు ఆమె అది పట్టుకున్నావు. ఆమె చేసింది అలాగే ఉంది, అట్లనే చేసుకున్నావు, చేసింది అట్లనే పర్సనల్ గా చేసుకున్నావు. ఇష్టమా మరి ఆడితే ఎందుకు ఫోన్ మాట్లాడుకుంటూ రోజు చూసుకున్నావు? ఎవరితోని? నేను ఆయనని ఏమని పిలుస్తా? వాడుకుంటున్నావు నువ్వు? నేను ఎవరిని వాడుకోవట్లే, నాకు ఇష్టం ఈయన మీద ఉంది కాబట్టి నేను అంత రౌడీలా మీరు? రౌడీలా ఏం మీద ఆమె పెద్ద రౌడీ, అందుకే ఇగో మంచి దాంట్లో చాలా మంచి దాంట్లో అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగు. మన ఇల్లు కాదు. ఉర్రు ఎందుకు కొడుతున్నారు? కుక్కల కొడుతుర్రు ఏదన్నా ఇది ఏం తమాషా? నీకు అవసరమా? మరి మనుషులు పెట్టుకోండి, మరి అదే ముందే మాట్లాడే అవసరం లేదు. అమ్మో చాలా ఆగింది, వద్దు. కొట్టింది కదా, కొట్టినందుకు చూపిస్తాను నేను. కొట్టింది కదా చూపిస్తాను, ఎట్లా చూపించాలి అట్లా చూపిస్తా. ఆమెమో మంచిగా అయింది, నేను పిచ్చిదాన్ని. ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేసి వస్తాను. నన్ను ఫస్ట్ బయటికి నడు. నీకు ఓషులోనే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అరే నువ్వు బయటికి పోతావా నేను వెళ్ళిపోవాలా ఇంటికి? అరే బొమ్మ నన్ను మాట్లాడరా, నేను ఓ ఫస్ట్ ఇగో ఓ ఇదేం కాదు, నువ్వు నడవరా ఫస్ట్. పోస్టులు ఉండి మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు నోరు జారదు. ఏది పడుతుంది మనం ఏదో నలుగురం చూస్తలేము, ఇంకా నలుగురం చూస్తలేము, వేల మంది చూస్తున్నారు. అర్థమైందా? నువ్వు బయటికి పోతావా లేదా? వస్తున్నా 2 నిమిషాలు వస్తున్నావు. నేను చెప్తున్నా, ఇంకో నువ్వు ఏడవకు, అయిపోయింది కదా. నేనేమంటున్నా, ఇష్టం ఉంటే ఇవన్నీ చెయ్యరు. అర్థమైందా? నువ్వు ఫస్ట్ ఏడవకు, ఇవన్నీ చెయ్యకు. నువ్వు అర్థమైందా? ఏడు సేమ్ ఏడుస్తున్నంత చూస్తున్నా. అదే ఆమె కూడా నా దోస్తే, అర్థం చేసుకో. అయిపోయింది. ఎందుకంటే
తెచ్చుకుంటా నన్ను నన్ను కన్నా ఊకే కొడుతున్నావు వచ్చి ఆ? అర్సేంది నీకు లవ్వా అవును లవ్ అవును నా మీద ప్రేమ లేదు ఆయన నేను ఏడుస్తొచ్చు కళ్ళు చూడాడు నువ్వు కళ్ళు ఏడిస్తే కళ్ళు చూడలేదే. ఇగో అది నాకు తెలుసు నా మీద ఎంత ఇష్టం ఉందో అందుకే వచ్చి ఆయన కళ్ళు చూసిన అంతే కళ్ళు చూడగానే కాదు మాది నాకు బాగా తెలుసు అందుకే నన్ను తీసుకొచ్చి నీకు అర్థం కాలేదు సరే నీకు ఇప్పుడే అర్థం కాదు ఎప్పుడో ఒక రోజు అర్థం అవుతుంది అప్పుడు నువ్వు పెద్ద ఎడ్డోన్ అవుతావు సరేనా ఏమైనా వేసుకో చేసినావు కదా టార్చర్ చూపిస్తాను నీకు కూడా ఎవరికి ఎవరు లవ్ చేస్తారు ఏమైపోతుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఎండ్ ఎప్పుడు ఇస్తావు